వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. మన శరీరంలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడానికి విటమిన్ ఇ మరియు పొటాషియం పుష్కలంగా ఉండే అవకాడోతో ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ స్మూదీ రెసిపీని చూద్దాం. నా వీడియోస్ అన్నీ చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ నేను ఒక అవకాడో ఫ్రూట్ తీసుకున్నాను. అవకాడోలో ఉండే గుజ్జు సహజంగా వెన్న టేస్ట్ కలిగి ఉంటుంది, అందుకే దాన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటుంటారు. 2 అరటి పళ్ళు, అలాగే స్మూతీలో స్వీట్నెస్ కోసం ఆర్గానిక్ బెల్లం పొడిని తీసుకుంటున్నాను. పంచదారతో పోలిస్తే బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. ఇక్కడ నేను 1 గ్లాస్ లో ఫ్యాట్ మిల్క్, వెన్న తీసేసిన పాలని యూస్ చేస్తున్నాను. ఇక మన స్మూదీ కోసం ముందుగా మనం తీసుకున్న అవకాడోని కట్ చేసుకుని దానిలోని పల్ప్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అవకాడోలో పుష్కలంగా లభించే విటమిన్ ఇ మరియు పొటాషియం ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయి. దానిలో ఉండే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ముఖ్యంగా మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అవకాడోని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం తీసుకున్న 2 అరటిపళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. స్మూతీ ప్రిపేర్ చేయటం కోసం కట్ చేసుకున్న అవకాడో ముక్కల్ని, బనానాని ఒక బ్లెండర్లోకి యాడ్ చేస్తున్నాను. దీనిలో సుమారు 1 గ్లాస్ పాలని, లో ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసి, అలాగే స్వీట్నెస్కి సరిపడా ఒక 2 స్పూన్ల బెల్లం పొడిని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవకాడో గుజ్జు చాలా క్రీమీగా ఉంటుందండి. జ్యూస్ చేశాక మరీ చిక్కగా అనిపిస్తే మీరు కావాలనుకుంటే ఇంకా పాలు యాడ్ చేసుకుని దాన్ని కొంచెం పల్చగా చేసుకోవచ్చు. ఈ బ్రైట్ గ్రీన్ ఫ్రూట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ ఉంటుంది. ఇది ముఖ్యంగా మన స్కిన్ని గ్లోయింగ్గా, హైడ్రేటింగ్గా ఉంచుతుంది. 100 గ్రాముల అవకాడో ఫ్రూట్లో సుమారు 215 క్యాలరీలు ఉన్నాయి. నీరసంగా ఉండే వాళ్ళకి, వీక్గా ఉన్న పిల్లలకి ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలంటే ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి సూపర్ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.